త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి అష్టగ్రహ సప్తగ్రహ మాలికా యోగం చాలా విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే ఈ యోగం అనేటువంటి ఈ రాశి నుండే ఏర్పడుతుంది. శని, రాహు, చంద్ర, గురు, కుజ, బుధ, రవి, శుక్ర 8 గ్రహాలు మాలికగా ఉండబోతూ ఉన్నాయి. దీనివల్ల కుంభరాశి అత్యంత శుభ ఫలితాలను పొందుతూ ఉన్నది. కారణం శుక్రుడు యోగిస్తూ ఉండడం, అలాగే అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోవడం, బుధుడు యోగిస్తూ ఉండడం, రాహు అనుకూలంగా ఉండడం, చంద్రుడు బలంగా ఉండడం, వెరసి దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కుంభరాశి వారికి రానున్నాయి. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఈ వారం కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కలగజేస్తూ ఉన్నది. గతంలో ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పిదాలు చేసి ఉంటే అవి సరి చేసుకోవడానికి కానీ మార్చుకోవడానికి కానీ ఈ వారం కొంత ప్రత్యేకమైనటువంటి వెసులుబాటుని ఈ గ్రహస్థితి ఇస్తోంది. ఇంకొక అవకాశాన్ని జీవితంలో పొందడానికి కుంభరాశి వారికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఏదైనా తెలిసి తెలియక చెప్పుడు మాటల ద్వారా ఒక మాట ఎవరినైనా అన్ని వారిని దూరం చేసుకుంటే వారు తిరిగి మరలా మీకు ఒక అవకాశం ఇస్తారు. నువ్వు చేసింది తప్పు, అయితే ఇంకెప్పుడు దీన్ని రిపీట్ చేయకు, మరలా గతంలో మాదిరిగానే మనం ఉందాం, మన స్నేహబంధాన్ని కొనసాగించిద్దాం అనేటువంటి విధానంలో జీవితం కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఇంకొకళ్ళు కానీ మీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తారు. ఈ ఆలోచన వారిలో కలిగింపజేయడానికి మీ పట్ల సానుభూతి రావడానికి గల కారణం ఈ అష్టగ్రహ మాలికా యోగం. ముఖ్యంగా అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో అటు మీ విధి విధానాల్లో మార్పులు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ వారంలో దాన్ని వదిలి ముందుకు వెళ్ళగలుగుతారు. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాలి అంటే దానికి చక్కటి ప్రణాళికను వేసుకుంటారు. ఈ వారం రోజుల్లో మీరు జీవించేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది, మిగతా రోజుల్లో జీవించేటువంటి విధానంలో మార్పులు వస్తాయి. ఇవన్నీ కూడా ఆచరణ, ఆలోచన వీటి బట్టే ప్రధానంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకించి బుధుడు అనుకూలించేటువంటి స్థానంలో ఉండడం, ఇక్కడ సప్తమ స్థానంలో రవి ఉన్నప్పటికీ అటు జీవిత భాగస్వామి, సంతానము లేదా మీ కుటుంబ సభ్యులకి ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉన్నప్పటికీ దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని కూడా ఇదే గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కాబట్టి కుంభరాశి వారికి ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చును. అన్ని రకాల్లో అన్ని రంగాల వారికి కూడా ఈ అష్టగ్రహ సప్తగ్రహ మాలికా యోగాలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. ఈ వారంలో చక్కటి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, వీలునంత వరకు శివ స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ పంచాక్షరి స్తోత్రం కానీ లేదా శివ పంచాక్షరి నామ జపం కానీ ఏదో ఒకటి, లేదా శివాలయ దర్శనం కానీ రుద్ర కవచం కానీ దక్షిణామూర్తి కవచం కానీ ఇలా శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుతూ ఉండండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి ఈరోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.